ఒకప్పుడు రాజుల పెయింటింగ్ వేయాలంటే ఆ పెయింటర్స్కి ఎంత భయం వేసేదో తెలుసా? ఎక్కడైనా తేడా జరిగితే అక్కడికక్కడే చంపేసేవారు. అలా జరుగుతున్న కాలంలో ఒక కన్ను లేని, ఒక కాలు లేని ఒక రాజావారు పెయింటర్స్ అందరినీ పిలిచారు అతని పెయింటింగ్ వేయమంటూ. పెయింటర్స్ చాలా మంది ఒంట్లో బాగాలేదని రాలేదు. ఒకరిని లాక్కుని తీసుకొని వస్తే చేయ కట్ చేసేసుకొని, నా వల్ల కాదు రాజావారు, నన్ను వదిలేసేయండి అని బ్రతిమాలారు. కానీ ఒక పెయింటర్ తనంతట తనే ముందుకొచ్చి, నేను వేస్తాను రాజావారి పెయింటింగ్ అని చెప్పాడు. ఊరు జనం అంతా చాలా ఇంట్రెస్ట్తో వెయిట్ చేస్తున్నారు, ఎలా వస్తుంది ఏమవుతుంది అని. 10 రోజుల తర్వాత పెయింటింగ్ ఫినిష్ అయింది. చూడ్డానికి ఊరు జనం అంతా వచ్చారు. లైఫ్ సైజ్ క్యాన్వాస్, పెద్ద సైజ్ షీట్ మీద రాజావారిలాగే ఒక గుర్రంపై కూర్చున్నారు. అటువైపు కాలు కనిపించదు కదా గుర్రం మీద కూర్చుంటే. సో ఆయన కాలు లేదన్న విషయం పెయింటింగ్లో కనిపించలేదు. ఆయన చేతిలో బాణం పట్టుకున్నారు. బాణం వేసినప్పుడు కళ్ళు ఎలా ఉంటుంది, ఇలా. సో ఒక కన్ను లేదన్న విషయం కూడా కనిపించలేదు. చాలా చక్కగా వేశాడు పెయింటింగ్. ఇతరుల్లో మంచిని చూడగలగటం కూడా ఒక ఆర్టే అని రాజావారు చెప్పి ఆ ఆర్టిస్ట్కి పెద్ద బహుమానాన్ని ఇచ్చారు.